నల్గొండ జిల్లా పెద్ద ఆడిసెర్లపల్లి మండలం మాదారిగూడెంలో స్థల వివాదం చర్చనీయాంశంగా మారింది. తాము కొనుగోలు చేసిన స్థలంలోకి స్థానిక సర్పంచ్ రాగం అంజయ్య, ఆయన సోదరుడు రాగం సైదులు అక్రమంగా ప్రవేశించి హద్దులను తొలగించారని బాధితులు జానపాటి లింగమ్మ, మల్లయ్య ఆరోపించారు. తనను బెదిరించడంతో పాటు అసభ్య పదజాలంతో దూషించారని, మహిళ అని కూడా చూడకుండా అవమానించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శి కూడా సర్పంచ్కు అనుకూలంగా వ్యవహరిస్తూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనపై గుడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుడి దగ్గర ల్యాండ్ అమ్మ జరిగినప్పుడు చిన్నలు పెద్దలు 30-40 మందిలో భయాన కట్టిన తవాయిలా ఏం జరిగింది? 20 రోజుల క్రితం మీకు ల్యాండ్ ఎందుకు కొన్నారు ఏంది అని బెదిరింపులకు గురయ్యి సర్పంచ్ రాగం సైదయ్య అలా క్యాండిడేట్లు మొత్తం 10-15 మంది అదే సర్పంచ్ నా పక్కన ల్యాండ్ కొని ఇది గ్రామకంఠం అని నన్ను వేధింపులకు గురి చేసి ఆ చక్రటతోని నోటీసు మీద నోటీస్ ఇచ్చి పోలీస్ స్టేషన్ పోయి ఎస్ఐ గారి సార్తోని ఆ పోలీస్ ఫోన్లు చేపించి బెదిరింపులు జరుగుతున్నాయి. ఎక్కడ గట్ట నేను కాల్ రికార్డు పెట్టినా ఎక్కడనైనా చూపెడతా కాల్ రికార్డు. ఏది మన గ్రామ సెక్రటరు గ్రామానికి సెక్రటరు ఒక సర్పంచ్ కాదు సార్. అది ఈ ల్యాండ్ కొన్నప్పుడు 1,75,000కు కొనుగోలు చేసిన డాక్యుమెంట్లు రాసినప్పుడు వాళ్ళు ఏం జరిగింది నా ల్యాండ్ అని అద్దుబందులు చేశారు. ఈ రోజు నేను ఇక్కడ పని చేసుకుంటే అలాది కాదురా నా ఆస్తిరా అని రాగం సైదయ్య బెదిరింపులకు వచ్చి రౌడీలో దాపుకొని ఏం చేసాలి ప్రాబ్లం నా మీద కొనమనండి సార్. నా ఆస్తి నా ఇల్లంతా కొనమనండి. ఈ ఒక్క గుంట కాదు. ఇప్పుడు రాగమంజ అమ్మిన బాండ్ పేపర్ నా దగ్గర ఉంది 20 సంవత్సరాల కింద. అది ఏమంటుండు కబ్జా చేసినామని అది వేధింపులకు గురి చేస్తుండు. వీళ్ళు ముగ్గురు కలిసి మాకు పానభాయం ఉంది సార్. మాకు ఈ ఊళ్ళో పానభాయం ఉంది. వీళ్ళ ముగ్గురు కలిసి మమ్మల్ని చంపిస్తారు. తెల్లవారు తాగి ఇంటి చుట్టూ మనుషులను తోలుతురు. మాకు ప్రాణభయం ఉంది. రాగం సైదయ్య, సర్పంచ్ రాగం అంజయ్య, సెక్రటరీ వీళ్ళ ముగ్గురితోనే మాకు ప్రాణభయం ఉంది. ల్యాండ్ వల్లనే సారు, ల్యాండ్ వల్లనే మాకు. మా ఊరి సర్పంచ్ అయిన రాగం అంజయ్య, రాగం సైదయ్య నా సొంత ల్యాండ్ నేను అమ్ముతుంటే నువ్వు ఎందుకు అమ్ముతున్నావు అని చెప్పేసి నా మీద దౌర్జన్యంగా కేసులు పెట్టినారు, పోలీసులు పంపించినారు, నాకు నోటీసులు పట్టించినారు. నా ల్యాండ్ మేము అనవసరంగా ఉన్నది అమ్ముకుందాంలే అని చెప్పేసి మేము మా ఊళ్ళో ఏదో మంచి కార్యక్రమం చేసుకుని అమ్ముకుందాం అంటే ఇది గ్రామకండం కిందకు ఉందిరా నువ్వు ఎట్లా అమ్ముతావు అని చెప్పేసి నన్ను కూడా బెదిరించడము, నాన్న మాట్లాడడము, నేను అమ్ముకున్న వ్యక్తిని బెదిరించి నువ్వు ఎట్లా కొంటున్నావు అని చెప్పేసి అతను అనడము చాలా జరిగినది. నాకు కూడా నోటీసులు పంపించినాడు. నోటీసులు ఎంఆర్ఓ తోటి ఎంపీడీఓ తోటి ఫోన్ చేయించినాడు. పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ పంపించినాడు. నేను కూడా అదరలేదు. నా సొంత ల్యాండ్ కాబట్టి 150 సంవత్సరాలు దీంట్లో నేను సంసారం మా తాత మా నాన్న నేను సంసారం చేసినాం కాబట్టి నా సొంత ల్యాండ్కి నువ్వు ఎవడు అని చెప్పేసి ఊళ్ళో ప్రజలందరికీ తెలుసు ల్యాండ్ ఎవరిది అనేది. ఊళ్ళో చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి ఈ ల్యాండ్ ఎవరిది అనేది కూడా తెలుసు. అయినా ఊరు జనాలే కాదని చెప్పేసి ఇలా అధికార పార్టీతో అన్నదమ్ములతోటి మదం ఎక్కి ఇలా కొట్టుకుంటున్నాడు. సర్పంచ్ అనే వ్యక్తి ఊరి ప్రజలకు మంచి చేసే వ్యక్తి ఇలా అడ్డగోలుగా రౌడీజం చేసి కొనుగోలు చేసిన వాళ్ళ మీద అమ్మిన వాళ్ళ మీద కూడా చాలా దుష్ట